భారతదేశ సమాజంలో చాలా మార్పు వచ్చింది. నిజానికి ఇసుంటి సంఘటనలు కేవలం యూరోప్ దేశాలలోనే చూసేవాళ్ళం. ఎందుకంటే ఒక వ్యక్తి ఎంతమందినైనా వివాహం చేసుకోవచ్చు. అదేవిధంగా సెక్సువల్ అఫైర్స్ కూడా చాలా మందితో పెట్టుకునేవాళ్ళు యూరోప్ దేశాలు. కానీ అది మన దేశంలో కూడా ప్రస్తుతం సర్వసాధారణం అయిపోయింది. కోర్టులు కూడా అదేవిధంగా జడ్జిమెంట్ ఇస్తూ ఉన్నాయి. ఇద్దరికి వయస్సు ఉంటే ఇద్దరికి సెక్సువల్గా కూడా వాళ్ళు పాల్గొనొచ్చని. అదేవిధంగా రాజకీయాలలో కూడా ఒకప్పుడు ఒక రాజకీయ నాయకుడు వేరే వాళ్ళతో సంబంధం కానీ వేరే వివాహం చేసుకున్నా కానీ అది పెద్ద తప్పుగా ప్రజల్లో ఒక ఫీలింగ్ ఉండేది. ఎన్టీ రామారావు విషయానికి వస్తే ఎన్టీఆర్ రామారావు ఒకప్పుడు సూపర్ హీరో, అదేవిధంగా రాజకీయంగా కూడా తను చాలా గొప్ప నాయకుడిగా చెప్పుకుంటారు. కానీ లక్ష్మీ పార్వతిని ఎప్పుడు అయితే వివాహం చేసుకున్నాడో అప్పటి నుంచి తన గ్రాఫ్ టోటల్గా డౌన్ అయిపోయింది. టోటల్గా అప్పుడు ఆ సమాజంలో అసంటి పరిస్థితులు ఉండే. కానీ ప్రస్తుతము ఇప్పుడు విజయ్, తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్, తను ఇంకా తన మొదటి భార్యతోని విడాకులు తీసుకోకుండానే త్రిషతోని సంబంధం ఉన్నాడు. అదేవిధంగా త్రిషని కూడా మ్యారేజ్ చేసుకునేటాడని ఒక వార్తలు కూడా వస్తున్నాయి. ఇది నిజం కూడా. ప్రజలు కూడా పెద్దగా ఆలోచిస్తలేరు. ఎందుకంటే నాయకుడు అది పర్సనల్ విషయం. అది తను రాజకీయంగా వచ్చిడు ప్రజలకు సేవ చేసే చాలనుకుంటున్నారు. అదేవిధంగా పవన్ కళ్యాణ్ కూడా లీగల్గా తను 3వ మ్యారేజ్ చేసుకున్నాడు. ప్రజలు కూడా పెద్దగా పట్టించుకుంటలేరు. ప్రజలకు మంచి సేవ చేసే చాలని అనుకుంటున్నారు. ఒకప్పటిలాగా ప్రస్తుతం పరిస్థితులు చాలా వరకు లేవు.